హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈరోజు మన వీడియోలో మురుమురాలు లడ్డు ఎలా తయారు చేయాలని చూద్దామండి. మురుమురాలు అంటే బొరుగులతో మనం బెల్లం వేసి లడ్డు చేసుకుంటుంటాం కదా, అది ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే ఎలా బయట అమ్ముతుంటారు కదా, సో దాన్ని ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు ఈరోజు వీడియో ద్వారా చూపిస్తున్నాను. సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద అడుగు మందంగా ఉండే బాణాలు తీసుకున్నానండి. దాంట్లో ఒకే ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. సో బెల్లం పౌడర్ కానీ, నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను. సో మీరు అలాగే బెల్లం తురుము కానీ వేసుకోవచ్చు. బెల్లం కొద్దిగా తురుముకొని ఒక కప్పు క్వాంటిటీ తీసుకొని వేసుకోవచ్చు. దాంట్లో చాలా కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. సో వాటర్ కానీ అవసరం లేదు, బెల్లం కరిగిపోతుంది. కానీ ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుందని సో అందుకని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, బెల్లం చక్కగా కరిగిపోయింది. సో దీనికి ముదురు పాకం రావాలండి. చక్కగా ముదురు పాకం మనం ఎట్లా టెస్ట్ చేయాలంటే, సో బెల్లం పాకం మనం ఇలా టెస్ట్ చేయాలండి. కొద్దిగా ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని, సో దాంట్లో కొద్దిగా మనం బెల్లం వేసుకున్నాం అనుకోండి, ఇట్లా మనం బెల్లం వేయాలి. సో ఇది కరిగిపోతున్నది కదా, సో అందుకని ఇంకా పాకం రానట్టు లెక్క. సో ఇంకాసేపు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. సో నేను ఒక 10 minutes తర్వాత చూసాను. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసింది. చూసారు కదా. సో ఆ వాటర్లో ఎంత గట్టిగా ఉందో, వాటర్లో కలిసిపోకుండా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద కొద్దిగా అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. ఒక పేపర్ కానీ వేసుకొని, లేకపోతే నేను కింద మామూలుగా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పేపర్ వేసేసానండి. సో దాంట్లో ఒక బొరుగులు వేసాను. సో బొరుగులు ఒక పెద్ద గిన్నె బొరుగులు పెట్టుకున్నానండి. సో ఆ గిన్నె బొరుగులు వేసేసుకొని చకచక దాన్ని కలిపేసేసుకుంటున్నానండి. సో వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలి, ఎందుకంటే చల్లారితే ముదురు పాకం కదండి, మరీ గట్టిగా అయిపోతుంది. అందుకని వేడి మీద ఉన్నప్పుడే చక్కగా మనం కలిపేసేసుకోవాలి. ఈ బొరుగులు ఏమి వేయించిన అవసరం లేదండి, చక్కగా ఇలా నార్మల్ బొరుగులే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మొత్తం మనం చక్కగా కలిపేసేసుకుంటే చక్కగా బాగుంటుందండి. చక్కగా చూస్తున్నారు కదా, మంచిగా కలిపేసేసుకోవాలి. దీంట్లో ఇంకేం అవసరం లేదండి, ఓన్లీ 2 ingredients అవసరం అవుతుంది. ఒకటి బొరుగులు, రెండోది బెల్లం. సో ఈ రెండు ఉంటే మనం ఇంట్లోనే చక్కగా పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టామనుకోండి, హెల్దీ ఫుడ్. అలాగే బయటవి కానీ తినకుండా అవన్నీ మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఓకే, ఇదండి. ఇలాగా మనం ఇంట్లోనే మనం చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, సో చక్కగా కలిసిపోయింది కదా, సో గబగబా కలిపేసేసుకోవాలండి. ఎందుకంటే గట్టి పడిపోతుంది, ముద్రపాకం కదా, గట్టి పడిపోతుంది అనమాట. ఒక ప్లేట్ తీసేసుకొని, చూస్తున్నారు కదా, ఆ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాణలి కదండి, కదిలిపోతున్నది నాకు. మీరు బాణట్లో ఉన్న అట్లే వేసేసుకున్నా సరిపోతుంది, అలాగే తీసుకున్నా. కానీ నాకు బాణలి అది వేడిగా ఉంటుంది, అలాగే అటు ఇటు కదులుతున్నది అని చెప్పి నేను ఒక చిన్న ప్లేట్లో పక్కన ఒక ప్లేట్లో తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని వాటర్ని చేతికి తడి చేసుకుంటూ మనం ఇట్లా తీసి పెట్టుకుంటూ ఉండాలి. వాటర్ని తడి చేసుకుంటూ మనం ఈ లడ్డూని మనం ఈ బొరుగులని ఉండలాగా మనం చేసుకోవాలండి. చేతికంతా చక్కగా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం సైజులో చేస్తున్నానండి. సో చాలా వేడిగా ఉంది, వేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలండి, లేకపోతే అంత కట్టుకోదండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మనం తీసేటప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇలాగా మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా నేను లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాము. సో ముదురు పాకం అయితేనే మనం తర్వాత తినడానికి కానీ బాగుంటుంది, లేత పాకం అయితే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఇలాగా నేను లడ్డూలు ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ముదురు పాకం అయ్యేసరికి ఒక 10 నిమిషాలు లడ్డు కట్టే లోపలే ఇక్కడ మనకి బాణలి గట్టి పడిపోయింది. చూసారా, ఈ బాణలి ఎలా వస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక
ఒక గ్లాస్ నీళ్ళలో, ఒక 2 గ్లాసుల నీళ్ళలో ఆ బాణట్లో వేసేసారంటే సరిపోతుంది అన్నమాట. ఆ బాణలి మంచిగా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఒక గంట సేపు అలాగే వదిలేసేసి కడిగేసామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న టిప్ లాగా అనమాట. సో ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ మురుమురాల లడ్డూలు నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను.